మన లైఫ్‌లో అసలు బాధ అనేది ప్రతి వాళ్ళకుంటుంది. అది ముందు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు. కానీ ప్రతి మూమెంట్‌లోనైతే ఉంటుంది. కొన్ని క్షణాలు మాత్రమే మనకు సంతోషం అనేది ఉంటుంది. బాధ అనేది మనము నమ్మిన వాళ్ళు మోసం చేస్తేనే మనకు బాధ అవుతుంది కాబట్టి, మనం నమ్మడము మన తప్పు కాదు. అది సృష్టి ధర్మం. అలా అని చెప్పేసి వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని నిందించడము అది తప్పు కాదు. కానీ మనం ముందు ఆలోచించి ప్రతి విషయము ముందడుగు ఏసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి వాళ్ళతోటి స్నేహమైన బంధం ఏర్పరచుకోవాలి అయినా చాలా ఆలోచించి ముందడుగేయాలి. ఒకసారి వాళ్ళు బాధపెట్టిన తర్వాత మనము మర్చిపోలేము అవి. ప్రేమతో మాట్లాడి ఒకేసారి ఒక మాట చిన్ని మాట అంటేనే చాలా ఏదో గుండె బరువెక్కిపోయినట్టు ఉంటుంది. పిచ్చోలైపోయేలా ఉంటాము. డిప్రెషన్, టెన్షన్ ఇలా చాలా రకాలుగా ఎవరికీ చెప్పుకోలేని బాధ ఉండిపోతుంది మనసులో. నేనేమంటున్నాను అంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో గూడా ఇలా జరిగే ఉంటుంది. నా సజెషన్ ఒకటే. మనం బాధ పడుతున్నాము అని చెప్పేసి ఆ బాధని మనసులో పెట్టుకొని ఉండడం కన్నా మర్చిపోలేము. మర్చిపో అని గూడా నేను అనలేను. మర్చిపోలేము గూడా అది. ఎవరికీ చెప్పుకోలేము. ఏదో పైకి మాత్రమే మర్చిపోయాము అనుకుంటాము. కానీ నేనొకటైతే బెస్ట్ సజెషన్ చెప్తున్నాను. వాళ్ళు మనల్ని బాధపెట్టి మోసం చేశారు కాబట్టి, వాళ్ళు మన కన్ కళ్ళెదురుగా మనకు డైరెక్ట్‌గా కనిపించినా సరే అసలు చూడకండి. వాళ్ళు పెట్టిన దగ్గరకొస్తేనైతే క్షమించకండి. అస్సలు క్షమించకండి. ఒకసారి బాధ పెట్టిన వాడు మళ్ళీ, 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 మళ్ళీ బాధ పెడుతూనే ఉంటారు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. అందుకే నేనేం చెప్తున్నాను అంటే, అస్సలు దగ్గరికైతే రానియకండి. మీ బాండింగ్ ఎలా బాండ్ చేసుకోవాలి అంటే, మనకి ఇప్పుడున్న జనరేషన్‌లోనైతే డబ్బుంటేనే ఏదైనా ఉంది. మంచిగా చదువుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చదువుకోండి, జాబ్ చేయండి. కాస్త మీరు సేవింగ్ చేసుకోండి పర్సనల్‌గా మనీ. ఫ్రెండ్‌షిప్ బాండింగ్ గూడా లిమిట్స్ దాటైతే అస్సలు వెళ్ళకండి. ఫ్రెండ్‌షిప్‌లో ఎంత ఉండాలో అంతే ఉండండి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. ఎన్ని చెప్పాలో అన్ని మాత్రమే చెప్పండి. అతిగా మాత్రమే ఎవ్వరికీ ఆటులుగానైతే చెప్పకండి. ఇంకోటేంటి అంటే, ప్రేమ అనే ఊబిలో మాత్రం అస్సలు పడకండి. ప్రేమ అనేది చాలా డేంజరస్ అనమాట. మనకి కొత్తలో ఎలా పరిచయం అవుతుందో చాలా కలర్‌ఫుల్ బటర్‌ఫ్లైస్ లాగా, తర్వాత అదే బటర్‌ఫ్లైస్ కాస్త విషంలా మారిపోతుంది. పాము విషంలా మారిపోతుంది. అమ్మో బాబోయ్! చెప్పలేమండి. అది బాధ మనం తట్టుకోలేము. అది పెళ్లి బంధమైనా సరే, ప్రేమ బంధమైనా ఏదైనా సరే. కానీ ప్రేమ మాత్రం ఎంత ఉండాలో అంత ఉండడం చాలా మంచిది అనైతే నేను అనుకుంటున్నాను. బెస్ట్ ఇంకోటేంటి అంటే లవ్ యువర్ సెల్ఫ్. మీది మీరు ఇష్టపడండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్తున్నాను గదా! ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మిమ్మల్ని ఇష్టపడి, మీకు నచ్చినట్టు జీవిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ హ్మ్. మీరు ఒకళ్ళ కంట్రోల్‌లోనైతే అస్సలుండకండి. ఈ ప్రేమ, నమ్మకము, తోక రాని అవన్నీ బుల్‌షిట్ అండి. అవన్నీ అసలు పెట్టుకోకండి. ఎంత మంచి వాళ్ళో కూడా అసలు నమ్మకండి. ఎందుకోసం అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మనము జీవిస్తున్న ఈ కలికాలంలోనైతే రాను రాను ఇంకా మించిపోయి ఘోరాలే జరుగుతున్నాయి కానీ మంచి ఎక్కడ జరగట్లేదు. ప్లీజ్ నేనైతే మళ్ళీ మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను మీకు. ప్రేమ, ఫ్రెండ్‌షిప్, బాండింగ్ అయినా గూడా అమ్మాయైనా, అబ్బాయైనా ఏ లిమిట్స్‌లో ఉండాలో ఆ లిమిట్స్‌లో ఉండండి. ప్లీజ్ వన్స్ అగైన్ ఐ యామ్ సేయింగ్ యూ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్. బటర్‌ఫ్లైస్‌లా ఉండండి. చాలా హ్యాపీగా ఉండండి. నేనైతే అదే సజెషన్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. బాధ అనేది ఒక వైఫ్‌లా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మనకి. కానీ మనం ఇష్టపడ్డ వాళ్ళు కొంచెము ఏదో ఒక కోణంలా చిన్ని మాట అంటే ఇంక బాధ అనేది ఇంక తట్టుకోలేమనమాట. అది మనం తీసుకోలేము. మరి అంత వరకి పోయే బదులు మన కంట్రోల్‌లో మనం ఉండడం చాలా బెస్ట్. ఒక ఏజ్‌ని బట్టి మూడ్ సెన్స్ గూడా మారిపోతూ ఉంటాయి. ఎవరు చెప్పినా వినరు. ఒక్కసారి ఒక మనిషికి తాకు తగిలితేనే మళ్ళీ ఇంకో తప్పు చేయొద్దు అనుకుంటారు. నేను అదే చెప్తున్నాను. ఈవెన్ దో మీరు పాస్ట్ ఈస్ పాస్ట్ చేశారు. గుర్తు గుర్తు తెచ్చుకోకండి. బాధపడకండి. లైఫ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్. ఇంకా ముందు ముందు ఇంకా మన లైఫ్ చాలా బ్యూటిఫుల్. మనం డిజైన్ చేసుకోవాలి. మనం డిజైన్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం చాలా బ్యూటిఫుల్‌గా బ్రతకాలి అంటే లవ్ యువర్ సెల్ఫ్. నువ్వు నీకు నచ్చినట్టుగా బ్రతుకు. అలా అని చెప్పేసి తప్పుడు మార్గంలోనైతే అస్సలు వెళ్ళకండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. హానెస్ట్‌గా, జెన్యూన్‌గా బ్రతకండి. మీ దగ్గరికి చాలా మందొస్తారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉంటారండి. ఈ తుది శ్వాస మనం విడిచేంత వరకి, ఈ భూమిని మనం వదిలి మనము చచ్చిపోయేంత వరకైతే ఎవరో ఒకరినైతే దేవుడు పెట్టే ఉంటాడు. బట్ వాళ్ళ కోసం కూడా మనం వెయిట్ చేయకూడదు. బట్
మనము బ్యూటిఫుల్‌గా బ్రతకాలి అంతే. ఈ లవ్, డిప్రెషన్, టెన్షన్స్, యాంక్సైట్‌మెంట్ వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళే నా ప్రపంచం, బంగారం, బుజ్జి, కన్నా, కన్నయ్యలు ఇవన్నీ బుల్‌షిట్ అండి అసలు. డార్లింగ్స్ అని చెప్పేసి ఇవన్నీ ఏం పెట్టుకోకండి మనసులో. ఎవరో కోటికో కొంతమంది మాత్రమే ఉంటారండి. స్వచ్ఛమైన ప్రేమికులైనా, అర్థం చేసుకున్న ప్రేమికులైనా సరే. జెలసీ, ఈగో ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా డేంజరస్. లవ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ మీకు గనక ఇది నచ్చి ఉంటే